ఇరాన్ ఇప్పుడు కండిషన్ ఏం పెడతారంటే వాసుదేవన్ గారు, ఐ థింక్ యుద్ధం ఆపాలంటే మా ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి మమ్మల్ని అలౌ చేయాలి, మా గ్యాస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అలౌ చేయడానికి మమ్మల్ని అలౌ చేయాలి. నిన్న కూడా చైనా నుంచి ఒక ట్యాంకర్ హోర్ముజ్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇవాళ మన 2 షిప్లు పోతాయి అంటే ఇరాన్ కంట్రోల్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేస్తా అన్నారు వీళ్ళు. కర్గ్ ఐలాండ్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ వెల్స్ నుంచి వచ్చే ఆయిల్ అంతా ఒక రిజర్వ్ చేస్తారు. ఇది ఏ ఆయిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అదే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఆయిల్ డ్రిల్ చేస్తున్నప్పుడు అది ఎక్కడికో పంప్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. మీరు అది ఫుల్ అయిపోయింది ట్యాంకు, నేను ఏం చేయలేను అంటే పంపింగ్ నడుస్తూనే ఉంటుంది, ఆపలేరు మీరు. ఇఫ్ యూ స్టాప్ ద పంపింగ్, ఆయిల్ పంపింగ్ మీరు బదులు చేస్తే ఆ వెల్ ఉంటుంది చూడండి, మళ్ళీ ఇంకోసారి డ్రిల్ చేయాల్సి వస్తుంది. సో అది వస్తుండగానే తీస్తూ ఉండాలి కంటిన్యూస్. ఆపితే అంతే సంగతి, ఫినిష్డ్. సో ఇప్పుడు ఏమైందంటే మీరు వాళ్ళ ఇరాన్ కర్గ్ ఐలాండ్కి వెళ్ళి మీరు ఆ క్యాప్చర్ చేస్తారనుకోండి, ఇరాన్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ధ్వంసం అవుతుంది, కరెక్టే. కానీ వాళ్ళు ఒమాన్ మీద కొట్టారు చూడండి నిన్న. ఇప్పుడు ఒమానీస్ ఎక్కడ పెడతారు వాళ్ళ ఆయిల్? వాళ్ళు కంటిన్యూస్గా 10 షిప్పులు పెట్టుకోవాలి ఇప్పుడు రెడీగా. ఓకే, 10 షిప్పులు పెట్టుకొని ఫిల్ చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ ట్యాంకులు అన్నీ పోయినాయి. ఇప్పుడు షిప్స్ దొరకట్లేదు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో. మీకు షిప్లు మన ఏం చెప్తారు, ఫ్యూయల్ కార్గో షిప్స్ దొరకట్లేదు ఇప్పుడు. మీరు ఎక్కడ తీసుకెళ్తారు దాన్ని? సో ఇది పెద్ద ప్రాబ్లం. సౌదీ